హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు కేవలం ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి మాత్రమే ఫ్రీ ఎలక్ట్రిసిటీ అనేది ఉందన్నమాట. ఇక మీదట ఇప్పటి నుంచి అయితే బీసీ కేటగిరీ వాళ్ళకి కూడా ఫ్రీ ఎలక్ట్రిసిటీ అనేది అందుబాటులోకి వస్తుందండి. సో ఇది మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి స్కీమ్ అనమాట. ఈ స్కీమ్ గురించి అయితే ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ నేను వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే బీసీ కేటగిరీలో కూడా చాలామంది ఉంటారు కదండి. ఆ కేటగిరీస్ ఏంటి, ఎంత యూనిట్స్ వరకు మనకి ఫ్రీగా అందుబాటులో ఉంటుంది, అలాగే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, మనకి స్కీమ్ కావాలి అంటే, అలాగే మనం ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఈ ఫ్రీ ఎలక్ట్రిసిటీ స్కీమ్ కింద, అలాంటి డీటెయిల్స్ మొత్తం కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే కనుక ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే మరిన్ని వీడియోస్, ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా తీసుకొచ్చి నేను ముందు పెడతాను అనమాట. అయితే ఇక లేట్ చేయకుండా అయితే టాపిక్లోకి వెళ్ళిపోతాను. ఇప్పుడు స్క్రీన్ గురించి అయితే మొత్తం డీటెయిల్స్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేస్తాను చూడండి. ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉన్నారో ఒకసారి అబ్జర్వ్ చేయండి. నాయి బ్రాహ్మణులు అంటే సెలూన్ షాప్ పెట్టుకుంటారు చూడండి ఫ్రెండ్స్, వాళ్ళకి 200 యూనిట్స్ వరకు ఫ్రీగా మీకు విద్యుత్ అనేది వస్తుందన్నమాట. ఈ స్కీమ్ కింద మీరు అప్లై చేసుకుంటే మోర్ దాన్ 200 యూనిట్స్ వచ్చిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 250 యూనిట్స్ వచ్చిందనుకోండి, ఆ 50 యూనిట్స్కి మాత్రమే మీరు డబ్బులు అనేది పే చేయాల్సి వస్తుంది అనమాట. ఎలక్ట్రిసిటీ బిల్లు 200 యూనిట్స్ వరకు మీకు ఫ్రీగానే ఎలక్ట్రిసిటీ బిల్ అనేది వస్తుంది. తర్వాత రజకులు అంటే లాండ్రీ షాప్ పెట్టుకుంటారు చూడండి ఫ్రెండ్స్, వాళ్ళనమాట. వాళ్ళకి నెలకి 150 యూనిట్ల వరకు అంటే 150 యూనిట్స్ వరకు అయితే మీకు ఫ్రీ ఎలక్ట్రిసిటీ బిల్ అనేది వస్తుందన్నమాట. మోర్ దాన్ 150 అంటే మీరు ఒక 200 యూనిట్స్ కాల్చారనుకోండి, అప్పుడు ఆ 50 యూనిట్స్కి మీరు మనీ పే చేయాల్సి వస్తుంది అనమాట. 150 యూనిట్స్ వరకు ఫ్రీగానే ఉంటుంది మీకు. తర్వాత స్వర్ణకారులు అంటే ఎవరైతే ఈ గోల్డ్ స్మిత్ ఉంటారు కదండి, బంగారం పనిచేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి నెలకి 100 యూనిట్ల వరకు ఫ్రీగా ఎలక్ట్రిసిటీ అనేది ఉంటుందన్నమాట. అంటే 100 యూనిట్స్ మీరు కాల్చినా కూడా మీరు ఫ్రీ కిందనే కన్సిడర్ చేసుకోవచ్చు. మోర్ దాన్ 100 యూనిట్స్ కనుక కాల్స్తే కనుక ఆ ఎక్కువ కాల్చినటువంటి అమౌంట్కి మాత్రమే, ఆ యూనిట్స్కి మాత్రమే మీరు అమౌంట్ అనేది పే చేయాల్సి వస్తుంది. తర్వాత బీపీఎల్ బిలో పావర్టీ లైన్ అంటే వైట్ రేషన్ కార్డ్ హోల్డర్స్ ఉంటారు కదండి, వాళ్ళకి కూడా ఈ 100 యూనిట్ల వరకు ఫ్రీగానే మీకు ఎలక్ట్రిసిటీ బిల్ అనేది వస్తుందన్నమాట. 100 యూనిట్ల కంటే ఎక్కువ కాల్స్తే కనుక ఆ ఎక్కువ కాల్చినటువంటి యూనిట్స్కి మాత్రమే మీరు అమౌంట్ అనేది పే చేయాల్సి వస్తుంది. ఈ ఫ్రీ ఎలక్ట్రిసిటీ బిల్కి అప్లై చేయడానికి మీకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలంటే ఫ్రెండ్స్ ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. ఆధార్ కార్డ్ కావాలి, తర్వాత రేషన్ కార్డు, తర్వాత కుల ధృవీకరణ పత్రం అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అన్నమాట. మనం ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళకి తెలియాలి కదా. బీసీలో చాలా కేటగిరీస్ ఉన్నాయని చెప్పాను కదండి. రజకులు, నాయి బ్రాహ్మణులు, స్వర్ణకారులు ఇవన్నీ ఉంటారు కదండి. సో మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. అది కూడా ఫ్రెష్ది పెట్టుకోండి. ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ అలా పెట్టుకోవద్దు, ఫ్రెష్ది క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టుకోండి. తర్వాత ప్రస్తుత విద్యుత్ బిల్లు లేదా సర్వీస్ నెంబర్, సో ప్రజెంట్ ఉన్నటువంటి సర్వీస్ నెంబర్ తీసుకోండి. అలాగే ఎస్టాబ్లిష్మెంట్ సర్టిఫికేట్ అంటే ఏంటంటేనండి, మీరు షాప్ స్టార్ట్ చేస్తారు కదా, మీకు షాప్ ఉంటుంది కదండి, సో దానికి ఇస్తారన్నమాట ఎస్టాబ్లిష్మెంట్ సర్టిఫికేట్ అనేది. ఆ సర్టిఫికేట్ కూడా మీకు ఖచ్చితంగా కావాలి. అంటే షాప్లో పెట్టుకుంటారు కదండి, వాళ్ళకి ఫ్రీ బిల్స్ అనేవి ఇప్పుడు షాప్లో పెట్టుకుంటారు కదండి. అంటే గోల్డ్ స్మిత్ షాప్స్ ఉంటాయి, ఈ బార్బర్ షాప్స్ ఉంటాయి, చాలా షాప్స్ ఉంటాయి కదా. ఈ షాప్లలో మీకు మోర్ దాన్ నేను చెప్పే యూనిట్స్ కంటే కూడా ఎక్కువ కాల్స్తే కనుక ఆ కాల్చిన యూనిట్కి మాత్రమే మీరు మనీ పే చేయాల్సి వస్తుంది, కానీ మిగతా వాటికైతే పే చేయాల్సినటువంటి అవసరం లేదు. ఈ ఎస్టాబ్లిష్మెంట్ సర్టిఫికేట్ అనేది అందరికీ కాదండి, కొంతమందికి అయితే కావాలన్నమాట. ఈ మిగతా వాళ్ళు ఉంటారు చూడండి ఫ్రెండ్స్, అంటే అత్యంత వెనుకబడిన వర్గాల వాళ్ళు ఉంటారనమాట కొంతమంది. సో వాళ్ళకైతే ఎస్టాబ్లిష్మెంట్ సర్టిఫికేట్ ఏమీ అవసరం లేదు, ఓకేనా. వాళ్ళలో ఎవరంటే ఈ అత్యంత వెనుకబడినటువంటి వర్గాల వాళ్ళు ఎవరంటే దాసరి, దొమ్మర, జంగం, జోగి, దమ్మలి, తర్వాత ముత్యాలమ్మ వాళ్ళు, వీళ్ళందరూ కూడా అత్యంత వెనుకబడిన వర్గాలు అనమాట. వీళ్ళకి ఈ ఎస్టాబ్లిష్మెంట్ సర్టిఫికేట్ అయితే అవసరం లేదు, కానీ మిగతా వాళ్ళకైతే అవసరం, ఓకేనా. డౌట్ క్లియర్ అయిపోయిందా మీకు? మెయిన్ ఈ ఫ్రీ ఎలక్ట్రిసిటీ తీసుకురావడానికి రీజన్ ఏంటంటేనండి, మెయిన్ చిన్న వృత్తిదారులకు ఆర్థిక సాయం, అంటే చిన్న వ్యాపారాలు చేసుకుంటారు చూడండి ఫ్రెండ్స్, వాళ్ళకి ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇవ్వడానికి, అలాగే వాళ్ళకి విద్యుత్ ఖర్చులు, ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటుంది కదండి, కొంచెం ఖర్చులు తగ్గించడానికి, అలాగే బీసీ వర్గాల సంక్షేమం కోసం అనేది ఈ స్కీమ్ని స్టార్ట్ చేశారు.
అంటే ఈ ఎస్టాబ్లిష్మెంట్ సర్టిఫికేట్ తీసుకోవడానికి మీరు దగ్గరలో ఉన్నటువంటి మున్సిపాలిటీ కానీ వెళ్ళొచ్చు, లేదా స్టేట్ లేబర్ డిపార్ట్మెంట్ అనమాట, ఇక్కడికైనా మీరు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ ఎస్టాబ్లిష్మెంట్ సర్టిఫికేట్. ఈ డాక్యుమెంట్స్ మొత్తం మీరు రెడీ చేసుకొని పెట్టుకోండి. ఈ స్కీమ్ అయితే అందుబాటులోకి వస్తుంది ఖచ్చితంగా. సో అప్పుడు అందుబాటులోకి రాగానే స్కీమ్కి అప్లై చేసుకోండి. హోప్ అండి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, ఎవరికొకరికైతే యూజ్ అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఇవన్నీ కూడా నేను తీసుకొచ్చేటటువంటి స్కీమ్స్ అన్నీ కూడా జెన్యూన్ స్కీమ్స్ అండి. ఇప్పుడు మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చాలామందికి ఫ్రీ ఎలక్ట్రిసిటీ అని చెప్పేసి చెప్పుకుంటూ ఉన్నారు కదా. సో అది జెన్యూన్గా ఫ్రీగానే ఎలక్ట్రిసిటీ వాళ్ళకి అయితే అందుబాటులోకి ఉందండి. ఇప్పుడు ఈ బీసీ కేటగిరీ వాళ్ళకి కూడా వచ్చిందనమాట. సో దీన్ని యూటిలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. బీసీ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఓన్ హౌస్ వాళ్ళకైతే ఇది ఖచ్చితంగా బాగా యూజ్ అవుతుంది. రెంట్ హౌస్ వాళ్ళంటే ఇక్కడ నుంచి ఒక చోట మారుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి మేబీ అంతగా యూస్ఫుల్ కాకపోవచ్చు. బట్ ఓన్ హౌస్ ఉన్న వాళ్ళు ఉంటారు కదండి బీసీ వాళ్ళు, సో వాళ్ళకైతే ఖచ్చితంగా ఇది యూస్ఫుల్ అవుతుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇలాంటి వీడియోస్ అయితే మీ ముందు తీసుకొచ్చి పెడుతూ ఉంటాను నేను. థ్యాంక్ యూ సో మచ్.